నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ జస్ట్ 2017 ప్రకటన వెలువడింది. ప్రతిష్టాత్మక సంస్థల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన చేయాలనుకునే సైన్స్ అభ్యర్థులు జస్ట్ రాస్తారు. బీఎస్సీ, బీఈ, బీటెక్ అభ్యర్థులకు దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థల్లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది జస్ట్. ఈ నేపథ్యంలో జస్ట్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, విద్యార్థులు ఎలా సన్నద్దం కావాలి అన్న అంశాలను గమ్యంలో తెలుసుకుందాం. ఈరోజు మనం జస్ట్ ఎగ్జామినేషన్ అనగా జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకోబోతున్నాము. భారతదేశంలో ఉన్న ప్రముఖ 30 భౌతిక శాస్త్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కలిసి సంయుక్తంగా పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీల కోసం నిర్వహిస్తున్న పరీక్ష ఈ జస్ట్ ఎగ్జామినేషన్. బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తి చేసిన ఉత్తమమైన విద్యార్థులు తాము ఇదివరకు బీటెక్, కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సుల్లోకి ప్రవేశం సాధించలేకపోయాము, ఐఐటి లాంటి ప్రఖ్యాత సంస్థల్లోకి వెళ్ళలేకపోయామని చింతించవలసిన అవసరం లేదు. బీఎస్సీ, ఎంఎస్సీలు పూర్తయిన తర్వాత ఈ జస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా ఐఐటీస్తో సమానమైన ప్రాముఖ్యత కలిగిన ప్రఖ్యాతమైన విద్యా సంస్థల్లో మన రీసెర్చ్ని మనం కొనసాగించి గౌరవ డాక్టరేట్ పీహెచ్డీని మనం సంపాదించవచ్చు. బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దీనికి సరిపోతారు. ఈ జస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా 2 రకాలైన పీహెచ్డీల్లో మనం ప్రవేశం పొందవచ్చు. ఒకటి రెగ్యులర్ పీహెచ్డీ అయితే మరొకటి ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ అనేది మొదట ఎంఎస్సీ మనతో పూర్తి చేయించి 2 సంవత్సరాల తర్వాత ఎంఎస్సీ సర్టిఫికేషన్ మనకి ఇస్తున్నారు. ఆ తర్వాత పీహెచ్డీ కోర్స్ మన చేత పూర్తి కాబడుతుంది. రెగ్యులర్ పీహెచ్డీ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ విద్యార్హత కలిగి ఉండాలి. అది అయిన తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనం సీట్ సాధిస్తే మన చేత రెగ్యులర్ పీహెచ్డీ కోర్స్ పూర్తి కాబడుతుంది. బీఎస్సీ చేసి ఉన్న, ఎంఎస్సీ చేసి ఉన్న ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఈ స్ట్రీమ్స్లో ఎందులో అయినా సరే మనకి పట్టు ఉంటే ఈ జస్ట్ ఎగ్జామినేషన్ మనం ప్రిపేర్ అయ్యి అందులో ర్యాంకర్గా మనం నిరూపించుకుని అంతకు మించిన ఉన్నతమైన స్థానాల్లోకి మనం వెళ్ళొచ్చు. ఈ జస్ట్ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ మొన్న నవంబర్ 15 నుంచి స్వీకరించడం జరుగుతుంది. డిసెంబర్ 16 వరకు ఆఖరి తేదీ ఉంది మనకి. ఇదంతా కూడా ఆన్లైన్లోనే మనం అప్లై చేయాలి. www.jest.org.in అఫీషియల్ వెబ్సైట్లోకి మనం లాగిన్ అయ్యి ఒక అకౌంట్ నేమ్ని మనం ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ పరీక్షకి సిలబస్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్న సిలబస్ ఉంటుంది. విద్యార్థి యొక్క అవగాహన ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ని ఎలా నేర్చుకుని ఉన్నాడు, ఎలా అర్థం చేసుకుని ఉన్నాడు, వీటిని మాత్రమే పరీక్షలో పరిగణించబడతాయి. బీఎస్సీ, ఎంఎస్సీ అనగా వారికి మాత్రమే అవకాశం ఉంది అని కాదు. ఈ 30 ఇన్స్టిట్యూట్స్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ బీటెక్, ఎంటెక్, బీఈ ఆర్ ఎంఈ చేసిన విద్యార్థుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి. అది మనం తెలుసుకోవాలి అంటే ఏ ఇన్స్టిట్యూట్స్లో మనం చేరాలని కోరుతున్నామో ఆ ఇన్స్టిట్యూట్స్ యొక్క వెబ్సైట్స్ మనం వెరిఫై చేసుకుని ఏ విద్యార్థులైతే ఈ పరీక్షకి ఎన్రోల్ అవ్వాలని అనుకుంటున్నారో బీఎస్సీ, ఎంఎస్సీ స్టూడెంట్స్, బీఎస్సీ స్టూడెంట్ ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీకి సరిపోతారు. కోర్సులో జాయిన్ అయిన తర్వాత 2 ఏళ్ళు ఎంఎస్సీ డిగ్రీ వస్తుంది. ఆ తర్వాత పీహెచ్డీ పూర్తవుతుంది. ఎంఎస్సీ చేసిన వాళ్ళు డైరెక్ట్గా పీహెచ్డీకి అర్హత సాధిస్తారు. వాళ్ళు కోర్సులో డైరెక్ట్గా పీహెచ్డీ కోర్స్ని పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ అయినా రెగ్యులర్ పీహెచ్డీ అయినా ఒకటే ఎగ్జామ్ పేపర్, ఒకటే ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఈ జస్ట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ 3 విభాగాల్లో ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో 15 ప్రశ్నలు ఇవ్వబడుతున్నాయి. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు అంటే 45 మార్కులు. ఏదైనా ఇన్కరెక్ట్ ఆన్సర్, తప్పుగా మనం జవాబు రాసిన ఎడల 1 మార్క్ నెగిటివ్ మార్క్ ఇవ్వబడుతుంది. రెండవ సెక్షన్ పార్ట్ బి. పార్ట్ బిలో 10 ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి ప్రశ్నకి 3 మార్కులు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మనం 10 ప్రశ్నలు రైట్ రాస్తే 10 3 30 మార్కులు మనం సాధించగలుగుతాము. తర్వాత పార్ట్ సి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ ఇవి 25 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. 25 ప్రశ్నలకి ఒక్కొక్క మార్క్ చొప్పున 25 మార్కులు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇన్కరెక్ట్ ఆన్సర్కి. ప్రతి తప్పు ఆన్సర్కి -1/3 మూడో వంతు మార్కు మైనస్ చేయబడతాయి. ఇలా మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 45 మార్కులు, 30 మార్కులు, 25 మార్కులు. టోటల్ పేపర్ 100 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. పరీక్ష నిడివి 3 గంటలు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. ఈ పిహెచ్డి కోర్సెస్ మనకి భౌతిక శాస్త్రంలో ఉన్న అన్ని విభాగాల్లోకి పిహెచ్డి మనకి నిర్వహింపబడుతుంది. ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రానమీ, క్వాంటమ్ ఫిజిక్స్, గ్రావిటీ, ఇట్లా భౌతిక శాస్త్రంలో ఉన్న అన్ని విభాగాలు, ఏ విభాగంలో మనం రీసెర్చ్ చేయాలనుకుంటుంటే ఆ విభాగాలు 30 ఇన్స్టిట్యూట్స్, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో 5-6 విభాగాలు చొప్పున మనకి 100కు పై విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం జస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే మనకి అన్నీ కూడా తెలుస్తుంది. విద్యార్థికి తనకి ఏ విభాగంలో వెళ్ళి రీసెర్చ్ చేయాలన్న జిజ్ఞాస ఉంటుందో తను తర్వాత దాన్ని తను సెలెక్ట్ చేసుకుని అందులో రాణించవచ్చు. ఈ 3 నెలల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఏదైతే ఇంటర్మీడియట్లో నేను సాధించలేకపోయాను, అవకాశాన్ని నేను మిస్ చేసుకున్నాను, ఐఐటిఎన్ అవ్వలేకపోయాను, లేదా డాక్టర్ అవ్వలేకపోయాను, లేదా ఫారెన్ యూనివర్సిటీలో సీట్ సాధించలేకపోయాను అని చెప్పి చింతించే ప్రతి మెరిట్ విద్యార్థి ఇది మళ్ళీ ఒక సువర్ణ అవకాశం. జస్ట్లో సీట్ సెక్యూర్ చేసి ఒక శాస్త్రవేత్తగా ఎదిగి ఒక అబ్దుల్ కలాం లాగా, ఒక రామానుజన్ లాగా అంత సక్సెస్కి మనం చేరుకునే అవకాశం ఉంది. కనుక అందరూ ఇది సద్వినియోగం చేసుకోగలరని చెప్పి కోరుకుంటున్నాను. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్న బ్యాంకుల్లో ఐడీబీఐ ఒకటి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ సేవలు మరింత పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి పరీక్షా విధానం, సిలబస్ల గురించి నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతకు ఇది ఒక చక్కటి సదవకాశంగా చెప్పుకోవాలి. విద్యార్థులు ఎందులోనైనా సరే గ్రాడ్యుయేషన్ ఉంటే ఈ యొక్క పరీక్ష రాయడానికి అర్హులు అనమాట. అయితే ఓపెన్ కేటగిరీస్ అవి చూస్తే వాళ్ళకి 60% మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, కనీస మార్కులు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఏంటంటే 55% సరిపోతుంది. ఒకవేళ మనకు వచ్చినటువంటి డిగ్రీలో అది సిజిపిఐ రూపంలో ఉంటే దాన్ని కొంచెం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయడం అలాగనేది నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టు ముందుగా వాళ్ళు కాంట్రాక్చువల్ బేసిస్లో తీసుకుంటారనమాట. అంటే ఎలాగంటే 1 సంవత్సరం ఫస్ట్ మీకు అగ్రిమెంట్ కాంట్రాక్చువల్ బేసిస్లో తీసుకొని తర్వాత ఫర్దర్గా మరి 2 సంవత్సరాలు పొడిగించుకుంటాక ఉంటుందన్నమాట. అంటే టోటల్గా ఒక 3 years అయ్యాక, అంటే ఒక ఎగ్జిక్యూటివ్గా నియామకం జరిగాక 3 సంవత్సరాల తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గ్రూప్ ఏ కేటగిరీకి వస్తారనమాట. ఈ యొక్క పోస్టులు ఎలా ఉంటుందంటే మొదటి సంవత్సరం కన్సాలిడేట్ పే అంటారనమాట. రెండో సంవత్సరం వచ్చేటికి 18,500 రూపాయలు వస్తుంది కన్సాలిడేట్ పే పర్ మంత్. మూడో సంవత్సరానికి 20,000 వస్తుంది అనమాట. అంటే ఈ 3 సంవత్సరాలు అయిపోయాక మీ యొక్క వర్క్ రికార్డుని బట్టి, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులో తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మొత్తంగా వాళ్ళు నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు ఉన్న పోస్టులు ఒక 500కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీస్ ఏంటంటే ఫ్యూచర్లో రాబోయే వేకెన్సీస్ని కూడా ఒక్కొక్కసారి కొంచెం పెంచి తీసుకొని, అంటే వాళ్ళు ఒక ప్యానల్ తయారు చేస్తారనమాట. వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఒక ప్యానల్ తయారు చేయడం జరుగుతుంది. సో అందువల్ల 500 కన్నా కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుత తరుణంలో అంటే ఈ నల్లధనం మీద కంట్రోలు ఇవన్నీ వచ్చిన తరుణంలో బ్యాంకింగ్ రంగంలో ఏంటంటే బ్యాంకింగ్ రంగం ఇంకా చాలా మంచి ప్రగతిలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ రంగం ప్రగతి పదంలో వెళ్తుందో అందులో ఉద్యోగ అవకాశాలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా అభ్యర్థులు ఈ బ్యాంకింగ్ రంగంలో నేను స్థిరపడాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం 30 నవంబర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే సెలక్షన్ విధానం ఎలా ఉంటుందంటే ఒక పోటీ పరీక్ష ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్.
ఆ ఎగ్జాము 6 జనవరి 2015 జరుగుతుంది. ఎగ్జామ్లో అసలు సబ్జెక్టులు ఏముంటాయో చూద్దాం. ఎగ్జామ్లో ఏంటంటే 3 సబ్జెక్టులు మాత్రం ఉంటాయి. ఒకటి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అలాగే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అంటే 3 సబ్జెక్టులు ఉంటాయి. 3 సబ్జెక్టులు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద 50 ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్క్, అంటే 50 ప్రశ్నలు 50 మార్కులు. అంటే 3 కలుపుకుంటే మనం 150 మార్కులకి ఈ ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్లోనే ఉంటుంది. ఈ 150 బిట్లు రాయడానికి టోటల్గా కలిసి 90 నిమిషాల సమయం ఇస్తారన్నమాట. సో అంటే అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క పరీక్ష, పోటీ పరీక్ష ఎవరైతే దీన్ని సన్నద్ధం అవుతున్నారో ఆ అభ్యర్థులు వేగము, ఖచ్చితత్వం 2 కూడా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఉన్న పోస్టులను బట్టి కాంపిటీషన్ అనేది, ఇది ఆల్ ఇండియాలో ఇన్ని పోస్టులు కాబట్టి 500 పోస్టులు కాబట్టి పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మా నెగిటివ్ మార్కింగ్ ఉంది దీనికి. అంటే ఒక ప్రశ్న కానీ తప్పు రాస్తే 1/4 వెళ్ళిపోతుంది అనమాట, అంటే 0.25. సో అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నాయే రాయాలి. తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అనమాట. తర్వాత సబ్జెక్టులు మనం తీసుకున్నట్టయితే, ఇప్పుడు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ తీసుకున్నారు అనుకోండి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో ఏంటంటే వెర్బల్, నాన్ వెర్బల్ ఉంటాయి. ఇక టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ తీసుకున్నట్టయితే, వారు ముఖ్యంగా ఈ అభ్యర్థుల నుంచి వాళ్ళు పరీక్షించేది ఏంటంటే వాళ్ళ యొక్క రైటింగ్ ఎబిలిటీస్ ఎలా ఉంటాయని. సో అందువల్ల అభ్యర్థులందరూ ఎక్కువగా ఏ విషయం మీద ఫోకస్ చేయాలంటే వొకాబులరీ, అలాగే సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే కాంప్రహెన్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చినట్టయితే, దీనిలో ఏంటంటే చాలా వరకు అర్థమెటిక్ మాత్రమే ఉంటుంది. సో అందున అభ్యర్థులందరూ కూడా, ఎందుకంటే ఎగ్జాము 6th జనవరి కాబట్టి ఎవరైతే ఈ పరీక్షకు సీరియస్గా మీరు సన్నద్ధం అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ వరకు ఏంటంటే మీరు కాన్సెప్ట్ చదువుకొని మధ్య మధ్యలో రివిజన్ చేసుకున్నప్పటికీ, అలాగే కాంప్రహెన్షన్స్ ఉన్నాయనుకోండి, వివిధ ఎగ్జామ్స్లో ఇచ్చిన కాంప్రహెన్షన్ ఒకసారి చూసుకుంటే మీకు ఆ కాంప్రహెన్షన్ కూడా ఎలాగా చేయాలనేది తెలుస్తుంది. సో అభ్యర్థులు అందరూ గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ పోటీ ఎలా ఉంటుందంటే, మన ఆల్ ఇండియాలో జరిగే, జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరీక్ష కాబట్టి విన్నర్కి లూజర్కి 0.25 మార్క్స్ అంత తేడా మాత్రమే ఉంటుంది ఒక్కొక్కసారి. సో అందువల్ల మీరు బాగా కాన్ఫిడెంట్గా ఉండి అది తెలిస్తేనే ఆన్సర్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మీకు తెలియకపోతే కనుక, అంటే 2 ఆప్షన్స్లో డౌట్ ఉన్నప్పటికీ కూడా తెలియకపోతే ఆన్సర్ చేయకపోవడం చాలా మంచిది. సో ఈ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఈ పరీక్ష ప్రిపరేషన్ని కొంచెం రోజుకు ఎక్కువ సమయాన్ని వెచ్చించి మంచి ప్రాక్టీస్, మంచి సాధన చేస్తే, ఈ పోటీ చాలా తీవ్ర స్థాయిలో పోటీ ఉన్నప్పటికీ మీ యొక్క ప్రణాళిక కానీ బలంగా ఉండి మీరు ఆ ప్రణాళికని కరెక్ట్గా, స్ట్రిక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే విజయం అనేది పెద్ద కష్టమేమి కాదనమాట. గతంతో పోలిస్తే ఉద్యోగ పోటీ నేడు చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఒక ఉద్యోగానికి అనేక వేల మంది పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులను అనేక రకాలుగా పరీక్షించి మరీ ఉద్యోగాలిస్తున్నారు. డిగ్రీలు, మార్కుల కంటే కూడా అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణ లాంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సాధనలో అభ్యర్థి భావ వ్యక్తీకరణ ఎలాంటి పాత్ర పోషిస్తోంది, అందుకు అభ్యర్థులు ఎలాంటి మెళకువలు నేర్చుకోవాలి అన్న అంశాలను గెలుపు మంత్రాలా చూద్దాం. కమ్యూనికేషన్ అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చొని కేవలం మాట్లాడుకోవడం కాదు, లేదా ఒక విషయాన్ని తెలియచేయడం కాదు. దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్లో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. ఒకరు సెండరు, రెండో వ్యక్తి రిసీవర్. ఈ సెండరు విషయాన్ని రిసీవర్కి పంపిస్తే అది అందింది లేనిది, అర్థమైంది లేనిది, అవగాహన చేసుకున్నది లేనిది మరలా సెండర్ తెలియజేస్తాడు. దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. ఈ సెండర్కి మరియు రిసీవర్కి మధ్య జరిగినటువంటి ఒక విషయ భావ పరంపర అనేది ప్రయోజనకరంగా లేదా లక్ష్యసిద్ధి పొందే విధంగా జరగడమే కమ్యూనికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. మాట్లాడడం అనేది ఒక కళ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా
వాణ్యేకా సమలంకరోతి పురుషం వాగ్భూషణం భూషణం అని భర్తలు అన్నట్టుగా ఒక మనిషికి అలంకారం అనేది ఆ వ్యక్తి మాట్లాడే ఆ మాట తీరు, సంభాషణ, చాతుర్యము, నైపుణ్యము మాత్రమే. మన కమ్యూనికేషన్ అనేది సాధారణంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అగ్రెసివ్ కమ్యూనికేషన్. సాధారణంగా సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, ఈవెన్ ఏ పాఠశాలలో కానీ ఈ అగ్రెసివ్ కమ్యూనికేషన్ ఎక్కువగా కనబడుతుంది. అంటే అగ్రెసివ్ కమ్యూనికేషన్ అంటే ఎదుటి వ్యక్తి యొక్క లోపాన్ని పెద్దదిగా చేస్తూ, ఎదుటి వ్యక్తి యొక్క స్వాభిమానాన్ని దెబ్బతినే విధంగా, తన యొక్క అభిజాత్యము, అహం, తన తాలూకా అధికారం పై కనబడే విధంగా ఏలితి చూపుతూ, కళ్ళు కొంచెం పెద్దవి చేసుకుంటూ, పెద్ద స్వరంతో, హెచ్చుత్వరంతో ఎదుటివాడి లోపాన్ని చూపించేటటువంటి ఈ సంభాషణని మనం అగ్రెసివ్ కమ్యూనికేషన్ అంటారు. రెండవది సబ్మిసివ్ కమ్యూనికేషన్. అంటే ఆధీనపూర్వకంగా, ఎస్ బాస్, మీరు ఏది చెప్తే అదే రైటు, అలాగే చేస్తానండి అని తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా, తన వ్యక్తిగత ఆలోచనకి ఏమాత్రం కూడా వ్యక్తపరచలేక, ఎదుటి వ్యక్తి చెప్పిందే రైటు అంటూ ఆధీనంగా సంభాషణ చేసే విధానాన్ని మనం సబ్మిసివ్ కమ్యూనికేషన్ అంటారు. అది తప్పు అని తెలుసు, కానీ తప్పు అని చెప్తే ఏమనుకుంటారు, తనకి ఏం కావాలో తెలుసు కానీ అడిగితే వద్దంటారో ఎవరో అనేటువంటి భావనతో కమ్యూనికేషన్ చేసే విధానం. ఈ సబ్మిసివ్ కమ్యూనికేషన్ వలన తన యొక్క గుర్తింపు కోల్పోతాడు, వ్యక్తిత్వం కోల్పోతాడు. అంతేకాకుండా ఈయన పనికిరాని దద్దమ్మ, నోట్లో నాలుక లేని వ్యక్తి, డూడు బసవన్న అనేటువంటి ముద్రలు పడడానికి అవకాశం ఉంటుంది. సబ్మిసివ్ కమ్యూనికేషన్ చేయడం వల్ల అందరూ మంచి అనుకుంటారు అని అనుకుంటారు. అందరితో మంచి అనిపించుకోవడం కన్నా పెద్ద జబ్బు ప్రపంచంలో ఎవరికీ ఉండదేమో. కాబట్టి సబ్మిసివ్ కమ్యూనికేషన్ వలన వ్యక్తిగత ప్రయోజనాలు నాశనం అవడమే కాకుండా ఎదుటి వ్యక్తి తన పైన స్వారీ చేయడానికి మనమే అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అగ్రెసివ్ కమ్యూనికేషన్ వలన శత్రువులు పెరుగుతారు, సబ్మిసివ్ కమ్యూనికేషన్ వలన వ్యక్తిత్వం కోల్పోతుంది. అంటే మరి సరైన కమ్యూనికేషన్ ఏంటండి అంటే అసర్టివ్ కమ్యూనికేషన్. దీన్నే సమర్థనావాదము అంటారు. అంటే యు ఆర్ ఓకే బట్ ఐఎమ్ ఆల్సో ఓకే. మీరు రైటే కానీ నేను కూడా రైటే, మీరు ఆ విధంగా రైటు, నేను ఈ విధంగా రైటు అని తన తాలూకా వాక్ పటిమను, తన తాలూకా అభిప్రాయాన్ని, తన తాలూకా ఆలోచనని నిర్ద్వంద్వంగా ఎదుటివాడు కించపరచకుండా, ఎదుటివాడు ఒప్పుకునే విధంగా సరైనటువంటి హేతువు ద్వారా, లాజిక్ ద్వారా మాట్లాడగల విధానాన్ని మనం అసర్టివ్ కమ్యూనికేషన్ అంటారు. అసర్టివ్ కమ్యూనికేషన్ వలన అక్కడ విషయానికి ప్రాధాన్యత ఉంటుంది తప్ప వ్యక్తిగత బేసిజాలకి అవకాశం ఉండదు. ఎదుటి వ్యక్తి చెప్పేది తప్పనిసరిగా మనం అంగీకరించడానికి, మనం చెప్పేది ఎదుటి వ్యక్తి అంగీకరించడానికి మధ్య సరైనటువంటి బేస్మెంట్గా ఒక హేతు ఉంటుంది, లాజిక్ ఉంటుంది. కాబట్టి ఎవరు దాన్ని కాదనలేరు. అసర్టివ్ కమ్యూనికేషన్ అని చేయడం అనేది అంత సులువైన విధానం కూడా కాదు. అసర్టివ్ కమ్యూనికేషన్ అభివృద్ధి పరచుకోవాలనుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తికి తన మీద తనకి నమ్మకం ఉండాలా, ఆత్మవిశ్వాసం ఉండాలా, విషయ పరిజ్ఞానం ఉండాలా, సంభాషణ చాతుర్యం ఉండాలా. అంతేకాక ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలా, ఎదుటి వ్యక్తిని గౌరవించాలా, ఎదుటి వ్యక్తిని ఒప్పించే విధంగా మాట్లాడే నైపుణ్యం ఉండాలా. ఎప్పుడైతే అసర్టివ్ కమ్యూనికేషన్ అభివృద్ధి పరుచుకుంటారో ఆ వ్యక్తి నాయకులుగాను, అధికారులుగాను, మంచి తల్లిదండ్రులుగాను అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అసర్టివ్ కమ్యూనికేషన్ అనేది ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకొని దాన్ని ప్రతినిత్యం కూడా సాధన చేసుకుంటూ ఇతరుల యొక్క సంభాషణని పరిశీలన చేస్తూ ముందుకు సాగినట్లయితే కేవలం విద్యార్థిగానే కాకుండా భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. కార్మిక రాజ్య బీమా సంస్థ గుల్బర్గా. జూనియర్ రెసిడెంట్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు 32. అర్హత ఎంబీబీఎస్, పీజీ. చివరి తేదీ జనవరి 15, 2017. హెచ్ఎన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు 173. అర్హత సంబంధిత పీజీ, పీహెచ్డీ. చివరి తేదీ జనవరి 15, 2017.
గోవా షిప్యార్డ్ లిమిటెడ్. పలు విభాగాల్లో జూనియర్ సూపర్వైజర్ పోస్టులు 31. అర్హత సంబంధిత టెక్నికల్ డిప్లొమా, డిగ్రీ. చివరి తేదీ డిసెంబర్ 12. జేఈఈ మెయిన్ 2017. జేఈఈ మెయిన్ ద్వారా ఎన్ఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్, ఎంపీసీ. చివరి తేదీ జనవరి 2, 2017. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత ఇంజనీరింగ్, ఎంసీఏ. చివరి తేదీ డిసెంబర్ 1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, అగ్రి బిజినెస్ అండ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత అగ్రికల్చర్ లేదా సంబంధిత డిగ్రీ, క్యాట్, మ్యాట్, సిమ్యాట్ స్కోరు. చివరి తేదీ జనవరి 31, 2017. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కి పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్తే.